హే హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రశాంత్. మీరు చూస్తున్నది ప్రశాంత్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్ ఇప్పుడు టాపిక్ వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్ మనం వేరే వాళ్ళ మొబైల్ డేటాను మన ఫోన్లో యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఏ విధంగానో ఈ వీడియోలో నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే మొదటిసారి నా ఛానల్ని చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న కన్ను ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇలాంటివి కొత్త ఏవి చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ముందుగా మనం ఫ్రెండ్స్ మై జియో అనే అప్లికేషన్ ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్. మై జియో అనే అప్లికేషన్ ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్. మై జియో అనే అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ లింక్ న్యూ అకౌంట్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మొబైల్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఈ మొబైల్ను క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఎంటర్ యువర్ జియో నెంబర్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దీనిలో నెంబర్ టైప్ చేయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా నెంబర్ టైప్ చేయాలి ఫ్రెండ్స్. నెంబర్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ ఓటీపీ అని ఉంది కదా, దీన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. దీన్ని ట్యాప్ చేస్తే మనకు ఒక ఓటీపీ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓటీపీని ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అవుతాలి ఫ్రెండ్స్. సబ్మిట్ వచ్చితే ఆల్రెడీ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ స్విచ్ అకౌంట్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇగో రామగల్ల ప్రశాంత్, ఇది నాది ఫ్రెండ్స్. ఇగో రామగల్ల అశోక్ అంటే ఇది వేరే మా ఫ్రెండ్ మొబైల్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో ఎంత బ్యాలెన్స్ ఉందనేది మనం ఇక్కడ ట్యాప్ చేసి చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఈ మొబైల్లో ఇంత బ్యాలెన్స్ ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా నెంబర్ కూడా ఇక్కడ చేంజ్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ నాది. ఈ విధంగా మనము అంటే వాడుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.